అసలు నేను ఫస్ట్ డే నేను సెట్లోకి వెళ్ళినప్పుడు ధనుష్ని గుర్తుపట్ల అసలు ఐ డెంట్ నో వేర్ హీ వాస్ ఈజ్ కంప్లీట్లీ మర్జ్డ్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్. అదే మీరు చెప్పారు. అండ్ ఆల్సో అంటే ఆ డైలాగ్స్, ఐ థింక్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎవ్రీడే కాన్ఫ్లిక్ట్ ఇన్ లైఫ్. ఏదో కావాలని అనుకుంటున్నాము, అది ఉన్నప్పుడు ఇంకో వేరే ఏదో కావాలని అనుకుంటాం. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఐ థింక్ యూ వాంటింగ్ మోర్. ఇట్స్ ఆల్సో నాకు ఒక చిన్న పర్సనల్ రిఫ్లెక్షన్ ఏంటంటే, నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి లవ్ స్టోరీ చేసినప్పుడు, ఆ జర్నీ అంతా చేసినప్పుడు, ఏదో లైక్ ఎనీ అదర్ యంగ్ గాయ్, ఈ బ్రాండ్స్ ఇవన్నీ కొంచెం ఏదో ఒక ఇంట్రెస్ట్, ఒక పిచ్చి ఉండేది. నిన్ను చూశాక నిజంగా నేను అంటున్నా, అరే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ సింపుల్గా బతికేస్తున్నారు, దే నో వాట్ దే వాంట్, దే నో వాట్ దేర్ హ్యాపీనెస్ ఇస్. దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ ఎందుకు మనకి అని ఐ రియలీ అబ్జర్వ్డ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ గ్యాంగ్ నీ వల్ల నాకు చాలా ఖర్చులు తగ్గినాయి యాక్చువల్లీ. రియల్లీ సో హ్యాపీ అంటే లైక్ అంటే ఇట్ టేక్స్ సంథింగ్ అంటే దట్ ఇఫ్ యూర్ క్వశ్చనింగ్ ఇన్నర్ క్వశ్చన్ అట్లా వేసుకునే అంటే వెన్ యూ లెట్ ఇట్ గో అంటే ప్రెషర్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్.